అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈరోజు అభ్యర్థులను ప్రకటించే అంశం ఒకవైపు అయితే, వైసీపీ ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థులను కూడా మార్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే ఉందో సింగనమల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎప్పటి నుంచి కూడా సింగనమల నియోజకవర్గం పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది. ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థే ఆ పార్టీనే ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేపడుతుంది అని చెప్పేసి గతం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇప్పుడున్న రానున్న ఎన్నికల్లో ఇటువంటి సమీకరణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఎన్ని సీట్లను గెలవబోతుంది, ఈ తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటల్లో వినే ప్రయత్నం. మేడం, ఎలా ఉంది మేడం గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతున్నారు? నమస్తే అండి. ప్రజలకు పాలన అన్నది చాలా దగ్గరగా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడి ముంగిట పథకాలన్నవి లబ్ధి పొందిన సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్గా ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అవుతారు. సింగనమల నియోజకవర్గం గెలుపు వైసీపీదే. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కానీ ఇటువంటివన్నీ బూటకపు మాటలే, ఈ ఎటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి నేపథ్యం. గ్రామ స్థాయిలో మనం వెళ్ళినప్పుడు పథకాలు అన్నటువంటివి ప్రజలకు దగ్గరగా తీసుకుపోవడానికి వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ప్రధానంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి మనకున్నటువంటి ఫ్యామిలీ డేటా కానీ ఉన్నటువంటి సమస్యలు కానీ వారు ఎందుకు ఎలిజిబిలిటీ వస్తారు అన్నది కూడా వారికి తెలియజేసి, చిన్న మైనర్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ పంచాయతీ గ్రామ స్థాయిలోనే అవన్నీ క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వము ప్రజలకు మధ్యన అనుసంధానంగా ఈ పథకాలు అన్నటువంటివి 100% వారికి అందుబాటులోకి తీసుకురావడానికి పొందిన వారు కూడా ఇప్పుడు 4.5 సంవత్సరాలు అభివృద్ధి అన్నటువంటిది కనిపిస్తుంది. ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది మెరుగుపడింది అనేది సాక్ష్యాధారాలతో పాటు చూపించగలం. ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పెషల్లీ మొన్న రాప్తాల్లో సిద్ధం సభను కూడా ఏర్పాటు చేశారు. చాలామంది జనం బయట నుంచి తోలారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి అందులో కూడా అక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నట్టు. ఇది పార్టీ సభ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ. 52 నియోజకవర్గాలు వారు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం 52 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చినారు సిద్ధం సభకు. సిద్ధం సభలో గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో తాను చేసినటువంటి పని ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్క చోట ఇనాగ్రేట్ చేస్తున్నారు. బటన్ నొక్కడమే కదా అని విమర్శించినారు ప్రతిపక్షాలు. కానీ ఆయన ఏ బటన్ నొక్కుతున్నారు, ఎవరికి అందుబాటులోకి వచ్చినాయన్నటువంటిది బెనిఫిషరీస్తో పాటు ఉండి ఆయన కార్యక్రమాల్ని నిర్వహించినారు. సిద్ధం సభను ఆ విధంగా చూడకూడదు. సిద్ధం సభ కేవలం పార్టీకి సంబంధించినది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకురావడానికే, సన్నద్ధం చేయడానికే ఎలక్షన్ మోటివ్ తోటి సిద్ధం సభ అన్నది నిర్వహించబడింది. తరలి వచ్చిన జనాభా, జనసంద్రము సముద్రానికి ఎదురుపోతారన్నటువంటిది ఎక్కడ లేదు. కాబట్టి చూశారు, నాయకుని పైన నమ్మకం, ఆ నమ్మకాన్ని కలిగించిన వ్యక్తే జనం మధ్యన జగన్ అన్నటువంటిది నిరూపించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పొత్తు అంశం ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు, వాళ్ళ మధ్య కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? బాహుబలి సినిమాని తలపించే విధంగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఒకే ఒక్కడు తన నమ్ముకున్న సిద్ధాంతం, ప్రతిపక్ష నాయకుడిగా అయితేనేమి, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి రావడానికి కూడా ముందు చాలా కార్యక్రమాలు జరిగాయి. రాజకీయంగా తన మీద పడినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ కూడా ఒకే ఒక్కడు ధైర్యంగా, గుండె ధైర్యంతో నిలబడి విజయాన్ని సాధించాడు. అంత నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థానానికి చేరుకోగలిగారు. మొట్టమొదటిసారి రిజైన్ చేసిన ఎమ్మెల్యేలని, ఎంపీని గెలిపించారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా 67 మంది సభ్యులతోటి దాదాపుగా సరి సమానంగా అసెంబ్లీలో కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి సీఎంగా ఆయన
151 మందితోటి 50% పైన ఆధిక్యతతోటి తను రావడం జరిగింది. సో ఎక్కడ గ్రాఫ్ అన్నది పైకే వెళ్తుంది, కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి, చాలా చేసాయి. 1,00,000 కోట్లు అన్నారు, ఎన్ని కావాలంటే ఈరోజు చెప్తా అన్నారు. కానీ ఇదే అసెంబ్లీలో ఇదే నాయకుని పైన ఎంత తక్కువ మాట్లాడారన్నవి రికార్డ్స్ ఉన్నాయి. సో అప్పుడు రాని డిసిప్లిను, అప్పుడు రాని అవమానము, అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? కాబట్టి ఏదైనా మనం చేస్తే ఒకటి, ఎదుటోడు చేస్తే ఒకటి అన్నది కాదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఆ స్థాయికి చేరుకోవడం అన్న ఆ జర్నీ అన్నటువంటిది చాలా అద్భుతం. నవ్వుతున్న భవిష్యత్తు. ఏ సీఎం గారి కొడుకు కూడా మరి ఒకసారి సీఎం కావడానికి స్వశక్తితోటి తండ్రి మరణంని జీర్ణించుకోవడమే చాలా కష్టమైనటువంటిది. ఇన్ని అంటే సీనియర్స్ కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి సీనియర్స్ని ఎదిరించి తను పార్టీ పెట్టుకొని తను నిలబడి తను ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఆ నమ్మకాన్ని ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సో ఈ విజయం, ఈ కష్టం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ప్రజలు ఆయనతో ఉన్నారు, ఆయన ప్రజలతో ఉన్నారన్నదానికి నిదర్శనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ముఖ్యంగా ప్రముఖులకు కూడా టికెట్లు ఇవ్వకుండా లేవు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, మళ్ళీ దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఓడిపోతున్నారనే నెపంతోనే వాళ్ళని మారుస్తున్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ మంత్రులకు కూడా టికెట్ లేనటువంటి, దీన్ని ఎలా చూస్తారు? ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్. ఇప్పుడు మామూలుగా పదవులు అన్నటువంటివి మీరు ఊహించారా లేదా? రాజ్యసభకు ఒక దళితుడిని పంపించడం అన్నది అది హిస్టరీ రికార్డు. మరి ఇంతవరకు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారే పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు గారిని ఈరోజు రాజ్యసభకు పంపించారు. ఇది చెప్పాడంటే చేస్తాడు, దండాలయ్య అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ముందు మీరు చేయలేదు కాబట్టి ఈయన చేశారు కాబట్టి ఈయనకు ఆకర్షణ శక్తి ఉంది, అనుభవం ఇంకా చిన్న వయసు అయినప్పటికి కూడా దూరదృష్టి ఉంది. సోషల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాల వారికి సమాన స్థాయి కల్పించి అభివృద్ధి జరగాలి అంటే ముందున్నటువంటి పునాది రాలైనటువంటి బాల్యం నుంచి, స్కూల్స్ నుంచి గ్రాడ్యువల్గా ఆయన డెవలప్ చేస్తూ వచ్చారు. ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ఈ గ్రోత్ అన్నటువంటిది ముందుకే పోతుంది, కానీ తగ్గదు. ప్రతిపక్షాలు సీనియర్స్కి ఇవ్వలేదు, మంత్రులకి మారుస్తా అన్నారు అన్నటువంటిది ఆ పార్టీలో జరిగింది, ఈ పార్టీలో జరుగుతుంది. తప్పేముంది? పార్టీ ఆయనది, ఆయన నమ్మారు ఒక సిద్ధాంతాన్ని. ఆ వ్యక్తి ఇక్కడ బాగా స్పందించి, ఇక్కడ బాగా కార్యక్రమాలు చేసి, ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించినప్పుడే ఆ కార్యక్రమాలు చేస్తారు. అదంతా కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గెలుపు ఓటములు బేరీ చేసుకొని ఒక వ్యక్తిని, అభ్యర్థినిగా నిలబెట్టడం జరుగుతుంది. మరొక విషయం, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గానికి వచ్చేటప్పటికి వీరాంజనేయుల్ని అనౌన్స్ చేసిన తర్వాత సొంత పార్టీలో చాలామంది అసమ్మతి నాయకులు, ముఖ్యంగా ఈ వీరాంజనేయుల్ని మార్చాలి, మిగతా ఎవరిని ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా అసమ్మతి పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు సమావేశాలు నిర్వహించారు, ఇంకా తొందరలో కూడా ఒక సభను కూడా నిర్వహించబోతున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? అసలు ఇక్కడ పార్టీ ఒక అభ్యర్థిని నియమించి నియోజకవర్గానికి సమన్వయకర్తగా, ఇన్ఛార్జ్గా అన్న పదాలు పెట్టి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బేరీ చేసుకొని ఉంటుంది. ఎక్కడైనా కూడా భావ ప్రకటన అన్నటువంటిది మన స్వాతంత్రంలో ఉంది. తప్పకుండా నాయకులు, ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా స్పందిస్తారు. స్పందించినప్పుడు అది ఎంతవరకు బేరీ చేయగలిగిన శక్తి పార్టీ అధిష్టానానికి ఉంటుంది. పార్టీ క్యాడర్ను, నాయకులను సమన్వయపరుస్తుంది. తప్పకుండా విజయకేతనం ఎగరేయాలన్నదే ధ్యేయం ఒకటే. ఆలోచనలే కొద్దిగా అటు ఇటు ఉంటాయి, కానీ వాటన్నిటిని కూడా సర్దిద్దుతారు. తప్పకుండా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందరూ పార్టీకి వ్యతిరేకత కాదు, పార్టీకి అందరూ కూడా లాయల్గా ఉన్నారు, పార్టీకి అందరూ కూడా పనిచేస్తారు. విజయాన్ని సాధించాలన్నది స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటారా? ఎందుకంటే గతం నుంచి మేము ఎంతో కష్టపడి గెలిపించాం, చాలా కష్టపడ్డామని సామాన్య కార్యకర్తలు వైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు మమ్మల్ని పట్టించుకోలేదని సామాన్య కార్యకర్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ మీద కాదంటున్నారు మీరు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి ఎమ్మెల్యే భర్త సాంబశివరాయుడు, వీరి మీద ఏమన్నా వ్యతిరేకతతో ఈ రకంగా చేస్తున్నారంటారు?
మొదట 2014-19 టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నేనే. పార్టీ మారాము. 2019 నుంచి ఇప్పుడు 20 వరకు మనం ఉన్నాము. 23కి వచ్చాము. సో ఈ క్రమం అన్నటువంటిది అంటే దాదాపుగా 10 సంవత్సరాలు. ఒకసారి అధికారం లేదు, అధికారంలోకి వచ్చారు. లోకల్ క్యాడర్ అన్నటువంటిది రూట్ లెవెల్లో, గ్రామీణ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పార్టీని విజయపదం వైపు నడిపించేకి మొదటి వ్యక్తులు ఓటరే. వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కూడా కలుపుకొని పోవాలన్నదే ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్. సో ఆ గ్యాప్ని పార్టీ ఫిల్ చేస్తుందని నమ్ముతాను. తప్పకుండా వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. ఫైనల్గా మేడం, ఇప్పుడున్న పరిస్థితిలో సింగనమల అభ్యర్థి ఎవరు గెలిస్తే వారే రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టబోతారని గతం నుంచి ఉన్నటువంటి ఈ ఆనవాయితీ. ఇటువంటి పరిస్థితుల్లోనే రానున్న ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు ఉంటారు, విజయం ఎవరు సాధించబోతున్నారు, ఏం చెప్తారు అసలు? తప్పకుండా వైసీపీ విజయం సాధిస్తాము. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేని గెలిపించి బహుమతిగా ఇస్తాం. తప్పకుండా ఫామ్ చేస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మాజీ ఎమ్మెల్యే యామిని బాల చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వీస్, ముఖ్యంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి అంశాలు అనేది చాలా ప్రతి ఇంటికి చేరినటువంటి నేపథ్యం. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే చాలామంది గ్రౌండ్ లెవెల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరొక వైపు ముఖ్యంగా సింగనమల అంశానికి వచ్చేటప్పటికి అది అధిష్టాన నిర్ణయం. అధిష్టానం ఏం నిర్ణయిస్తే అది తూచా తప్పకుండా ఇక్కడ అభ్యర్థిని గెలిపించడానికి ఖచ్చితంగా శాయశక్తుల కృషి చేస్తామని ఒకవైపు చెప్తూనే ఏదైతే ఉందో ఈ అభివృద్ధి అనేది, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, ఇటువంటి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఏమి చేయాలనేది దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పదవులు కూడా కట్టబెట్టారని చెప్పేసి యామిని బాల చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.